నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ వర్గధామమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపార వర్గాలకు పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ తో ఆహ్వానిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త అత్యుత్తమ విధానాలతో ఆహ్వానం పలుకుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఏపీ ఇప్పుడు పూర్తిగా వ్యాపారానుకూల రాష్ట్రమన్నారు. ప్రతిభావంతులైన యువకులు, బలమైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామికవేత్తల కోసం ఎదురు చూస్తున్నట్టు వివరించారు. కొత్త పాలసీ ఫ్రేమ్వర్క్ ను పరిశ్రమ అనుభవజ్ఞులతో సమగ్ర సంప్రదింపుల ఆధారంగా రూపొందించినట్టు చంద్రబాబు వివరించారు. వ్యవస్థాపక స్ఫూర్తిని, వ్యాపారాలను పెంపొందించడమే లక్ష్యంగా పాలసీ ఫ్రేమ్వర్క్ తయారు చేసినట్టు తెలిపారు. దేశంలో అత్యుత్తమ వ్యాపార పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నామన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పునాదిని ఏర్పరచుకుని అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏపీలో పెట్టేందుకు ఇంతకంటే మంచి సమయం లేదని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో నూతన పెట్టుబడులు చూసేందుకు ఎదురు చూస్తున్నారని చంద్రబాబు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నై, నెల్లూరు మధ్య తడ సమీపంలో తీరాన్ని దాటింది. అనంతరం క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారినట్టు ఐఎండీ వెల్లడించింది. తర్వాత మరింత బలహీనపడుతుందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు భారీ వర్షాలపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడినట్లు అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా జోరు వర్షం కురిసింది. పుట్టపర్తిలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్త చెరువులో 11, బుక్కపట్నంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. కర్ణాటకలో భారీ వర్షాలతో చిత్రావతి, హగరి నదులకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. వెల్దుర్తి, మరో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా ఆయా గ్రామాల ప్రజలు కొత్త చెరువు మీదుగా వెళ్లాల్సి వస్తోంది. అనంతపురంలో ఎడతెరిపిలేని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిరప, కంది, జొన్న, వరిమడిలో వర్షపు నీరు నిలిచి పంటలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో మోస్తరు వర్షం కురవగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయలవారిపల్లి, కోవెలగుట్టపల్లి, చిత్రావతి చెక్ డ్యాంలు నిండాయి. బుక్కపట్నం చెరువులోకి భారీగా నీరు చేరుతోంది. రాయలసీమలో కురిసిన వర్షాలకు నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కాలువల ద్వారా దిగువకు 7,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని జగనన్న కాలనీలో భారీగా వర్షపు నీరు చేరింది. స్లాబ్ నాసిరకంగా ఉండటం వల్ల నీరు కారుతోందని, గోడలు నెర్రెలు పారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాయుగుండం ప్రభావంతో కోనసీమ, కాకినాడ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాత్రి నుంచి తీరం వెంబడి ఉవ్వెత్తున అలలు ఎగిసిపడ్డాయి. తీరం వెంబడి సముద్రం సుమారు 1/2 కిలోమీటర్ మేర చొచ్చుకొచ్చింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది, గోదావరి సంగమం, బీచ్ రోడ్డులో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. పల్లెపాలెంలో ఇళ్లలోకి నీరు చేరింది. మలికిపురం మండలంలోని పలు గ్రామాల్లోకి కూడా ఉప్పు నీరు చేరింది. తీరంలోని ఆక్వా చెరువులు నీట మునిగాయి. మామిడికుదురు మండలం కరవాక తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. అల్లవరం మండలం ఓడలరేవులో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఓఎన్జీసీ టెర్మినల్ను సముద్రపు నీరు ముంచేయగా టెర్మినల్ కూడా కోతకు గురైంది. వాహన రాకపోకలకు, చమురు, సహజ వాయువు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆక్వా చెరువులు కొట్టుకుపోయాయి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలోనూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు, గృహాలు నేలకూలాయి. ఉప్పాడ, సుబ్బంపేట, మాయపట్నం, జగ్గరాజుపేట గ్రామాలపై కెరటాల తాకిడి తీవ్రంగా ఉంది. రోడ్లు కోతకు గురయ్యాయి. గృహాలు కోల్పోయిన బాధితులు సామాగ్రితో మెరక ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని, ఆహారం లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లోపభూయిష్ట విధానాల వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పరీక్షలు రాస్తామో రాయలేమోనన్న బాధలో విద్యార్థులు ఉన్నారని తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. కేసులు పరిష్కారం కాకుండా మెయిన్స్ నిర్వహిస్తే చాలా చిక్కులు వస్తాయని కేటీఆర్కు చెప్పిన అభ్యర్థులు కేసులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహిస్తోందని తెలిపారు. జీవో 29 రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాకపోతే ఏ పుస్తకాలు చదవాలని ప్రశ్నించారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ను కోరగా పూర్తి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.
న్యాయపరంగానూ సాయం అందిస్తామని చెప్పారన్న అభ్యర్థులు అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కోర్టు కేసుల దృష్ట్యా పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల అంశంపై సాయంత్రం లోపు నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. గాంధీ భవన్లో గ్రూప్ 1 అభ్యర్థులతో సమావేశమైన ఆయన వారు చెప్పిన అంశాలను సావధానంగా ఆలకించారు. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, జీవో 29 వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, జీవో 55 అమలు చేయాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. టికెట్ రిజర్వేషన్లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణానికి 120 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉండగా దాన్ని 60 రోజులకు కుదిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీ నిబంధనలో మార్పులు చేసింది. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. అయితే ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని వెల్లడించింది. కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నప్పటికీ అక్టోబర్ 31 వరకు బుకింగ్ చేసుకునే వారికి పాత నిబంధన వర్తించనుంది. విదేశీ పర్యాటకులు మాత్రం 365 రోజుల ముందుగానే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండగా ఇందులో ఎలాంటి మార్పు లేదని రైల్వే బోర్డు తెలిపింది. హర్యానాలో వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదేరింది. హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ప్రమాణం చేశారు. పంచకులలో జరిగిన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనితో ప్రమాణం చేయించారు. హర్యానాతో సీఎంతో కలిపి 14 మంత్రులకు అవకాశం ఉండగా మరో 12 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి మెజార్టీ సాధించింది. ఇక్కడ మొత్తం 90 స్థానాలు ఉండగా 48 చోట్ల కమలం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. తన తర్వాత సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులవుతారు. జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 11తో ముగియనుంది. ఆ మరుసటి రోజే జస్టిస్ ఖన్నా సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయినా 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఖన్నా దేశంలో ఈవీఎంల వినియోగాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన బెంచ్లో పనిచేశారు. ఎలక్టోరల్ బాండ్లను చట్టవిరుద్ధమంటూ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో కూడా జస్టిస్ ఖన్నా ఉన్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పోలీస్ విచారణకు హాజరయ్యారు. పోలీసుల ఆదేశాల మేరకు ఇవాళ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో సజ్జల విచారణకు హాజరయ్యారు. సజ్జలను మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సీఐ శ్రీనివాసరావులు విచారిస్తున్నారు. ఈ విచారణకు సజ్జలతో వచ్చిన ఏపీ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పున్నవోలు తనను కూడా సజ్జలతో లోపలికి పంపాలని పోలీసులతో గొడవకు దిగారు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా గందరగోళం సృష్టించిన పున్నవోలు పోలీసులకు వేలు చూపించి బెదిరించారు. అయితే పోలీసులు మాత్రం సజ్జలను మాత్రమే లోనికి అనుమతించారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ డీఓపీటీ ఉత్తర్వులతో తెలంగాణ నుంచి రిలీవైన 4 ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేశారు. ఈ మేరకు ఆమ్రపాలి, రొనాల్డ్ రోజ్, వాకాటి కరుణ, వాణిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు రిపోర్ట్ చేశారు. మరో అధికారి ఎం ప్రశాంతి నిన్ననే తెలంగాణలో రిలీవ్ అయినప్పటికీ ఆమె ఇంకా ఏపీలో రిపోర్ట్ చేయలేదు. ఇవాళ తనకు రిపోర్ట్ చేసిన 4 ఐఏఎస్లు ఏపీ క్యాడర్లో చేరినట్టు సీఎస్ నీరబ్ కుమార్ డీఓపీటీకి నివేదిక పంపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ అయిన సృజన, హరికిరణ్, శివకుమార్లు నిన్ననే తెలంగాణ సీఎస్కు రిపోర్ట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఇలంబర్తి బాధ్యతలు స్వీకరించారు. డీఓపీటీ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు వెళ్లిన ఆమ్రపాలి స్థానంలో ఇలంబర్తి బాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. తన ఛాంబర్కు వెళ్లే ముందు వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తికి ఉద్యోగులు, పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.
బీహార్ సివాన్ చాప్రాల్లో కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రజలు కంటిచూపు కోల్పోయారు. దాదాపు 49 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. చాలా మందిని పట్నాకు తరలించి అక్కడి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మద్యం సేవించిన కొన్ని గంటల్లోనే ఆరోగ్యం క్షీణించి బాధితులు వాంతులు విరోచనాలు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా వెంటనే రంగంలోకి దిగిన సిట్ 9 మందిని అరెస్టు చేసింది. ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ నితీష్ ప్రభుత్వంపై మండిపడింది. మద్యపాన నిషేధం అమల్లో ఉండగా కల్తీ మద్యం తయారీపై సర్కార్ చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించింది. లిక్కర్ మాఫియాకు ప్రభుత్వ పెద్దల రక్షణ ఉందని విమర్శించింది. ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని నిఖితా పోర్వాల్ గెలుచుకున్నారు. ముంబైలోని ఫేమస్ స్టూడియోలో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచిన నిఖితా మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో మిస్ వరల్డ్ పోటీలో భారత్ తరపున నిఖితా ప్రాతినిధ్యం వహించనున్నారు. దాద్రా నగర్ హవేలీకి చెందిన రేఖా పాండే మొదటి రన్నరప్గా నిలవగా, గుజరాత్కు చెందిన ఆయుషి దొలాకియా రెండో రన్నరప్గా నిలిచారు. తన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, భవిష్యత్తులో మరిన్ని సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు నిఖితా పోర్వాల్ అన్నారు. అమెరికా ఆరిజోనా రాష్ట్రంలో జరిగిన జాతి వివక్ష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సూపర్ మార్కెట్లో ఒకరిపై దాడికి చేశాడని అందిన సమాచారంతో నల్ల జాతికి చెందిన మైక్ అల్ఫిన్ అనే బదురుడిని ఫినిక్స్ పోలీసులు తీవ్రంగా కొట్టారు. టేసర్తో విద్యుత్ షాక్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అయితే మెక్ అల్విన్పై సూపర్ మార్కెట్లో దాడికి పాల్పడ్డాడని కాకుండా అరెస్టును అడ్డుకున్నాడనే అభియోగంతో కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో మెక్ అల్ఫిన్ తన చేతిని కొరికాడని పోలీసు అధికారి కోర్టులో పేర్కొనగా, తాను ఏ తప్పు చేయలేదని అల్ఫిన్ తెలిపాడు. అటు ఫినిక్స్ పోలీసులు నల్ల జాతీయులు, హిస్పానిక్, స్థానిక అమెరికన్ ప్రజల పట్ల వివక్ష చూపుతున్నారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. ఈ ఘటనపై అంతర్గత వ్యవహారాల శాఖ విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.